ఇక సాక్షి పేపర్లో ఏ వార్తలు ప్రధాన వార్తగా నిలిచాయో ఒకసారి సాక్షి పేపర్ చూద్దాం. ఇక పెట్టుబడులు 11,062 కోట్లు అంటూ ఒక ప్రధాన వార్తను సాక్షి దినపత్రికలో మనం చూడొచ్చు. హైదరాబాద్లో 10,500 కోట్లతో 400 మెగావాట్ల ఏ డేటా సెంటర్ క్లస్టర్ అంటూ వార్తను చూడొచ్చు. అయితే జపాన్ పర్యటనలో తెలంగాణ బృందం శుక్రవారం 11,062 కోట్ల భారీ పెట్టుబడులు సాధించింది. దానికి సంబంధించిన మనం ఈనాడు దినపత్రికలు ఏ విధంగా అయితే ప్రధాన వార్త తీసుకున్నారో సాక్షి దినపత్రికలు కూడా ఈ వార్తకి ఎక్కువ స్పేస్ ఇవ్వడం జరిగింది, ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. ఇక డయాగ్నోస్టిక్స్ డల్ అంటూ మరొక వార్తను మనం చూడొచ్చు. పేదలకు పూర్తి స్థాయిలో ఉపయోగపడని ప్రభుత్వ వైద్య పరీక్షల కేంద్రాలు అంటూ ఒక ప్రధాన వార్తనైతే మనం ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. సిబ్బంది కొరతతో చాలా కేంద్రాల్లో నిరుపయోగంగా పరికరాలు, మరికొన్ని హబ్లలో అందుబాటులో లేని రీఏజెంట్లు, 134 పరీక్షలకు గాను 30 నుంచి 40 టెస్టులకే పరిమితమవుతున్న భయం, పరీక్షల ఫలితాల కోసం రోగులు 2 రోజులు నిరీక్షించాల్సిన పరిస్థితి, పేదలు అనివార్యంగా ప్రైవేటు డయాగ్నోస్టిక్ కేంద్రాలను ఆశ్రయించాల్సిన దుస్థితి అంటూ ఒక ప్రజలకు ఉపయోగపడే ఒక వార్తనైతే ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలను అందించేందుకు 2018లో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ఆశించిన లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. కోట్లు వెచ్చించి అధునాతన వైద్య పరికరాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా వైద్య సిబ్బంది లేకపోవడంతో చాలా కేంద్రాల్లో పరికరాలు నిరుపయోగంగా పడి ఉన్నాయంటూ ఈ వార్తనైతే మనం చూడొచ్చు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్లో నిరుపయోగంగా ఇమ్యూనో ఎనలైజర్ మిషన్ను అంటూ మనం ఇక్కడ చిత్రాన్ని కూడా మనం చూడొచ్చు. ఎంఎంటీఎస్లో అత్యాచార యత్నం అబద్ధం చెప్పి తప్పుదోవ పట్టించిన యువతి రైలు రీల్స్ చేస్తూ కాల్జారి పడినట్లుగా పోలీసులకు వెల్లడి, ఇంట్లో తిడతారనే భయంతో నాటకం ఆడినట్లుగా ఈ కట్టుకథ అల్లినట్టుగా ఆ యువతి తెలిపినట్టుగా ఒక వార్తనైతే మనం ఇక్కడ సాక్షి దినపత్రికలో చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలో ఏ వార్తలు ప్రధాన వార్తలకు నిలిచాయో చూద్దాం. ఇక ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తగా తెలంగాణకు జై జపాన్, రాష్ట్రంలో జపాన్ దిగ్గజ కంపెనీల పెట్టుబడులు 11,062 కోట్లు అంటూ ఆంధ్రజ్యోతిలో కూడా సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు సంబంధించి ఈ వార్తని తీసుకోవడం జరిగింది. ఇక ఈనాడులోనేమో హైదరాబాద్లో ఏ డేటా సెంటర్ క్లస్టర్ అంటూ హెడ్లైన్ తీసుకోవడం జరిగింది. సాక్షిలో పెట్టుబడులు 11,062 కోట్లు అంటూ హెడ్లైన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రజ్యోతిలో తెలంగాణకు జై జపాన్, రాష్ట్రంలో జపాన్ దిగ్గజ కంపెనీల పెట్టుబడులు 11,062 కోట్లు అంటూ హెడ్లైన్ తీసుకోవడం జరిగింది. ఇక 10,500 కోట్లతో ఏ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు, రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్టీటీ డేటా నేయిసా సంయుక్తంగా ఒప్పందం, 25,000 జీపీఏలతో 400 మెగావాట్ల డేటా సెంటర్ నిర్మాణం, 562 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న తొషిబా అనుబంధ కంపెనీ, హైదరాబాద్ అభివృద్ధికి టోకెనించు, చాలా నేర్చుకున్న, కలిసికట్టుగా ప్రపంచానికి అద్భుతమైన భవిష్యత్తును నిర్మిద్దాం, జపాన్ పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు అంటూ ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా ఈ వార్తకి కొంచెం స్పేస్ ఇవ్వడం జరిగింది ప్రధాన వార్తగా. ఇక హైదరాబాద్లో నిన్న జడివాన కురిసింది. జడివాన హైదరాబాద్లో కుండపోత వర్షం అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. హైదరాబాద్లో సైదాబాద్ కాలనీ గాంధీ పార్క్ వద్ద ఒక కార్పే కూలిన భారీ వృక్షం అంటూ ఇక్కడ మన చిత్రాన్ని కూడా మనం చూడొచ్చు. బండ్లగూడ కంచనబాగులో 8 సెంటీమీటర్ల లోతట్టు ప్రాంతాల్లో జలమయ, స్తంభించిన ట్రాఫిక్తో వాహనదారులకు ఇబ్బందులు, ఈదురుగాలులకు కూలిన చెట్లు, విద్యుత్ సరఫరాకు అంతరాయం, జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి పొన్నం, పలు జిల్లాలోని గాలివాన, దెబ్బతిన్న పంటలు, నేడు రేపు వర్షాలే అంటూ వార్తను చూడొచ్చు. ఇంకా డూప్లికేట్ గాంధీ కుటుంబం కుట్ర, నేషనల్ హెరాల్డ్ ఆస్తులు కాజేసే యత్నం అంటూ ఒక హెడ్లైన్ చూడొచ్చు. బండి సంజయ్కి సంబంధించి రాష్ట్రానికి వారమైన అతిథుల యూపీఏ హయాంలోనే విచారణ మొదలు, సోనియా రాహుల్ బెయిల్ తెచ్చుకుంది అప్పుడే, వారి హయాంలోనే, ఇందులో మోదీకి బీజేపీకి ఏం సంబంధం, మజ్లిస్ సభకు రేవంత్ సర్కారు ఆర్థిక సాయం, బెంగాల్ తరహా ముప్పు తలెత్తే ప్రమాదం ఉందంటూ బండి సంజయ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఆ వార్తను ప్రధాన వార్తగా చూడొచ్చు. గవర్నర్తో కేంద్ర మంత్రి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సోనియా గాంధీ కుటుంబం డూప్లికేట్ గాంధీ కుటుంబాన్ని నేషనల్ హెరాల్డ్కు చెందిన 1,000 కోట్ల ఆస్తులు కాజేసేందుకు కుట్ర పడిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించిన పరిస్థితి. ఇక జీహెచ్ఎంసీలో వీధి లైట్లకు డబ్బులు, బీఆర్ఎస్ సహాయంలో రంగులేసి అభివృద్ధి అన్నారు. బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్తోని అభివృద్ధి అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను కూడా ఇక్కడ వార్తగా చూడొచ్చు.
ఇక కేటీఆర్ సంబంధించి ఒక వార్తను కూడా ఇది చూడొచ్చు. మాటలతో కాదు చేతలో చూపండి, కంచగచ్చిబౌలి భూముల అంశంపై విచారణ జరిపించండి, పర్యావరణ పరిరక్షణపై చిత్తశుద్ధి నిరూపించుకోండి, ప్రధాని మోడీకి బీఆర్ఎస్ నేత కేటీఆర్ డిమాండు. అయితే కంచగచ్చిబౌలి భూముల అంశంలో మాటలతో సరిపెట్టకుండా అక్కడ జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ ద్వారా కోరారు. ఆ వార్తను కూడా ప్రధాన వార్తకు చూడవచ్చు ఆంధ్రజ్యోతిలో. ఇక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో చూద్దాం. మహిళా సైన్యం సిద్ధం చేయండి అంటూ ప్రధాన వార్తగా నమస్తే తెలంగాణలో ఒక హెడ్లైన్ని మనం చూడొచ్చు. అయితే నమస్తే తెలంగాణలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు సంబంధించి వార్తకైతే స్పేస్ లేదు. ఇక్కడ ఓన్లీ కేటీఆర్ సంబంధించిన వార్తలే ప్రధాన వార్తలుగా తీసుకోవడం జరిగింది. తెలంగాణ అస్తిత్వ పతాకను శాశ్వతంగా నిలుపుదాం అంటూ కేసీఆర్ తెలుపుతున్నటువంటి ఒక హెడ్లైన్ అయితే తీసుకోవడం జరిగింది. రేపటి తెలంగాణ కోసం మహిళా నాయకత్వాన్ని సిద్ధం చేద్దామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. మహిళలు నాయకత్వ పటిమను పెంపొందించి తెలంగాణ భవిష్యత్తు తరాలు సుభిక్షంగా ఉండేలా అవసరమైన చర్యలు తీసుకుని గురుతర పాత్ర పోషించేందుకు బీఆర్ఎస్ సిద్ధం కావాలని చెప్పారు. అయితే శుక్రవారం ఎర్రవల్లి నివాసంలో మహిళా ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, చిత్రంలో ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, చంద్రవతి, కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ రజనీ సాయిచంద్, తెలంగాణ జాగృతి నాయకుడు నవీన్ ఆచారి తదితరులు ఉన్నటువంటి చిత్రాన్ని ఫోటోని మనం చూడవచ్చు నమస్తే తెలంగాణలో. ఇక అక్కడ గడబిడ, ఇక్కడ గప్చిప్పు అంటూ కేంద్ర మౌనం వెనుక మర్మం ఏంటి అంటూ కేటీఆర్కు సంబంధించిన ఒక వార్తను ప్రధాన హెడ్లైన్గా తీసుకోవడం జరిగింది. కేంద్ర పరిధిలోని హెచ్సియులో కాంగ్రెస్ సర్కారు విధ్వంసం, కంచెలో హననం జరిగిన కిమ్ముమనని మోడీ సర్కార్, అటవీ వన్యప్రాణి ఆర్థిక ఉల్లంఘనలకు పాల్పడిన సైలెంట్, సాక్షాత్తు సుప్రీంకోర్టు సుమోటుగా స్వీకరించిన గప్చిప్పు, ఇంప్లీడ్ అవ్వాల్సిన చోట నిమ్మకు నీరెత్తినట్టుగా బీజేపీ సర్కారు, చిన్న కేసులో వాయువేగంతో స్పందించిన ఈడీ, సిబిఐ, కర్ణాటకలో కుక్క, తమిళనాడులో ఇసుక కేసులపై దూకుడు, ఆర్థిక దోపిడీ యత్నాలు జరిగాయని సిఈసి చెప్పినా నో యాక్షన్ అంటూ కేటీఆర్ వ్యాఖ్యల్ని ఇక్కడ మెయిన్ హెడ్లైన్గా తీసుకోవడం జరిగింది. అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంది. అటవీ శాఖ కూడా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధీనంలోనే ఉంటుంది. అలాంటి హెచ్సియులో హరితహానంపై కేంద్రం మౌనంగానే ఉండిపోయింది అంటూ కేటీఆర్ నిన్న కొన్ని ప్రశ్నలు అయితే సంధించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ దానికి సంబంధించిన వార్తను మనం ప్రధాన వార్త చూడవచ్చు. జలమండలిపై మేఘభారం, మరో ఏడాది వరకు సింకిశాల పథకం అనుమానమే అంటూ మరో వార్తను మనం చూడవచ్చు.